అసలు నీకు నన్ను అలా కిస్ చేయాలనిపిస్తే అది చాటుగా జరగాలి, అంతేగాని ఛా! నువ్వు కిస్ చేసి అది ఫోటో తీసి ఆ ఫోటో వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది సామాన్య. ఫోటో? వాట్ ఫోటో? హాఫ్ ఫోటో, ఫుల్ ఫోటో, క్వార్టర్ ఫోటో? అంకుల్ అది యా ఐ నో మా బేబీ లైన్లో పెట్టడానికి నిన్ను నాటకాల్లో లైనింగ్ తీసుకోమని చెప్పాను కదా, అందుకని ఫొటోస్ తీసుకున్నావా దొంగ? వెరీ గుడ్ వెరీ గుడ్. చూసావా బేబీ, వాడికి నువ్వంటే ఎంత లవ్వో. నో 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 సెటప్ అనాలి బేబీ. మావయ్య గారు ఏంటిది, కూతురు అలా అంటుంటే మీరు మాత్రం ఎలా ఊరుకుంటారు? అదే మా నాన్నగారు అయితే బెల్ట్తో కొట్టేవాళ్ళు. ఎవరిని, నన్నా? కాదు మామయ్య గారు, షటప్ అన్న వాళ్ళని. చంద్ర డోంట్ టాక్. ఏంటి నా ముందే మామయ్య గారిని ఈ రకంగా ఇన్సల్ట్ చేస్తే నేను సహించలేను, భరించలేను. నా క్యారెక్టర్ మీద, నా మీద ఎంత అభిమానం నీకు. చూడు సామాన్య, ఒక్కసారి నా మొహం చూడు, పాపం జాలేస్తుంది. సారీ అని మీ డాడీకి చెప్పు. చంద్ర డోంట్ ఇరిటేట్ మీ. అయితే మామయ్య గారికి ఆ విషయం చెప్పాల్సిందే. ఏంటది? చెప్పు 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 చెప్పు. మరేం లేదు అంకుల్, సంగీత్లో ఏం జరిగిందంటే సామాన్య నన్ను చెప్పు 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 చెప్పు. అది చంద్ర చెప్పొద్దు. అది నువ్వు ఉండమ్మా, సీన్ బాగుంది. చెప్పు 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 చెప్పు. అది అమ్మ సామాన్య, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటి? అవ్వా పద పద, నిన్ను పెళ్లి కూతురిని చేయాలి. అయ్యో ఈ బట్టలేంటి, నువ్వేంటి? పద పద బట్టలు మార్చుకుంది గాని. ఆంటీ సూర్యతో ఒక్క మాట మాట్లాడు. అయ్యో రామా, సూర్యతో పెళ్లి తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇప్పుడేంటి? పద పద. ఆంటీ ఒక్కసారి పద అని చెప్తాను, చెప్పదు వినండి. నేను గౌతమి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు కోరమండల్ ఎక్స్ప్రెస్ లా ఉందండి, మాట్లాడలేదు. పద్మావతిన చంద్ర మీరా? ఏ సూర్య అనుకున్నావా? అన్నయ్య నీ మీద పూలు చల్లే రోజులు ఇంకా ముందున్నాయిలే. ఇది మా సర్ప్రైజ్ ఆమోదనా? అవును, సంగీత్ లో నువ్వు మాకు చాలా సర్ప్రైజ్ చూపించావు కదా. ఇది మేము నీకు ఇచ్చే సర్ప్రైజ్ ఫ్రెండ్. ఇది ఒక రకంగా నిన్ను మేలు కొల్పడం అన్నమాట. ఎందుకో? ఎందుకేంటి? నిన్ను పెళ్లి కూతురిని చేయబోతున్నావు. అవునా? పెళ్లి కూతురా? నేను పెళ్లి కూతురు. సాముద్రా సముద్ర ఇక గిరిని చాలు కాని, ఒక పక్క సూర్య ఎప్పుడో నిద్ర లేచి నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కా నువ్వే ఇంకా మొద్దు నిద్రపోతున్నావు ఫ్రెండ్. ఎప్పుడు లేచామన్నది కాదు, ఎంత ఫాస్ట్ గా రెడీ అయ్యామన్నది ఇంపార్టెంట్. మీరు అలా వెళ్ళిరండి, కొత్త చేత్తో నేను రెడీ అయ్యి వస్తాను. ఏంటి సాముదినా, కొత్త చీర అప్పుడే కట్టుకుంటున్నావేంటి? పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి కదా. అమ్మా, దానికి ముందు ఇంకా చాలా తతంగం ఉంది. పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, తలకి నూనె అద్దాలి, నలుగు పెట్టాలి, ఇంకా చాలా చాలా ఉంటాయి. ముందే నువ్వు ఈ చీర కట్టుకుంటే ఈ చీర పాడైపోతుంది. నో ప్రాబ్లం, అప్పుడు ఇంకో సారీ కట్టుకుంటా.
ఫ్రెండ్, అక్క అంత డీటెయిల్ గా చెప్తుంటే అదే సారీ కట్టుకుంటా అంటావేంటి? ఆ, ఏమో నాకు అదంతా తెలీదు. నేను ఈ సారీ కట్టుకుంటాను అంతే. అబ్బా నీకు చెప్పడం మా వల్ల కాదు తల్లి. ముందే ఈ చీర కట్టుకుంటే పాడైపోతుంది, తర్వాత నీ ఇష్టం. పద లిల్లీ, రారా. నువ్వు తొందరగా రెడీ అవ్వు. పదమ్మా పద, త్వరగా పద. చక్కగా స్నానం చేసి త్వరగా రెడీ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, త్వరగా పద. పద్మా, నువ్వేం చేస్తున్నావే? ఇదేంటమ్మా అన్ని తెలిసి ఇలా అడుగుతావేంటి? పెళ్లి కూతుర్ని చేయడానికి ముందు తలకు నూనె పెట్టి, గంధం రాసి, బొట్టు పెట్టి, హారతిచ్చి, అక్షంతలు వేసి, నలుగు పెట్టి, ఆ తర్వాత మంగళ స్నానం చేయించిన తర్వాతే కదా పెళ్లి కూతురుగా అలంకరించాలి. అబ్బో 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 అబ్బో, చూసావా సామాన్య, పద్మకి నేనేమీ చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నాకేం అర్థం కాలేదు. ఊరుకో, చూసి రమ్మంటే కాల్ చూస్తున్నారు ఇవాల్టి పిల్లలు. అలాంటిది నీకేం అర్థం కాపోవటం ఏంటి? నిన్న చంద్ర, ఇవాళ పద్మ నీ పక్షాన చేరారు. అందుకే నీకు సూర్యకి జరగబోయే పెళ్లికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి తనే చేస్తుంది. అంతే కదా పద్మ? అమ్మ సామాన్య, దా నువ్వు కూర్చో. ఇంకా ఆగు. అక్కడ కూర్చోవలసింది నువ్వు కాదు. మరి మా సాముదిన కూర్చోవాలి. అపచారం అపచారం. పెళ్లి కూతురు సామాన్య అయితే శామ్ కూర్చోవడం ఏంటి? అలా చెప్పండి రాజశ్రీ గారు. ఏంటి చెప్పేది? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, కానీ అది మీ కూతురికి నా కొడుక్కి కాదు, నా ముద్దుల కోడలు శామ్కి, సూర్యకి. విన్నావు కదా, ఇంకా వెళ్ళు. పద్మ, ఏంటి ఇది? చెల్లి, ఇదేం బాలేదు. మాకు ఇదే బాగుంది, మేము ఇలాగే చేస్తాం. సాముదినా, తొందరగా రా.
ఏ పద్మ చూసావా శామ్ అంతలా సిగ్గుపడుతుందో. హా, అవును పిన్ని. సామదిని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు గాని సూర్య చూడాలి. తెగ ఆనందిస్తాడు. ఆ, ఆ, ఆపండి. అమ్మ శాము, తప్పమ్మ ఇది. ఆ, చిన్నత్త ఆ? ఐఎమ్ రెడీ. అది నువ్వు పదమ్మా, కూర్చో. అయ్యో అయ్యో. హే సామాన్య, ఏంటిది? హా? నా ప్లేస్ ఆక్యుపై చేయాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. ముందు స్టూల్ తీసి సరిగ్గా పెట్టు. నోవే, ఇక్కడేం జరిగినా అది నా బేబీకే జరగాలి. సూర్యని పెళ్లి చేసుకోబోయేది నేనైతే ఇవన్నీ నీ కూతురికి ఎలా చేస్తారు? షట్ అప్. సూర్య పెళ్లి చేసుకోబోయేది నన్ను. అలా అని కలలు కంటున్నావా? ఆ పని చేస్తుంది నువ్వు. సూర్య హార్ట్ లో ఉన్నది నేను. తను పెళ్లి చేసుకోబోయేది నన్నైతే నేనెందుకు కలలు కనాలి? ఇదిగో, సూర్య బేబీని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అదెప్పుడెప్పుడో చెప్పిన మాట, అది కూడా ఆ టైంలో. సామాన్యుని పెళ్లి చేసుకొని నువ్వు సూర్యకి చెప్పటం నిజం కదా? నేను ఆ రోజు ఎందుకు అలా చెప్పానో నీకు తెలుసు, నాకు తెలుసు. అది వీళ్ళందరి ముందు చెప్పమంటావా? హలో, ఏంటి సామాన్య సైలెంట్ అయిపోయావు? కమాన్ టెల్ మీ. చెప్పమంటావా? అయినా ఎప్పటి సంగతో ఎందుకు? నిన్న సంగీత్లో నీ ముందే అందరికీ వినిపించేలా అంత పబ్లిక్ గా సూర్య ఏం చెప్పాడో ఒక్కసారి గుర్తు చేసుకో. సూర్య అంత స్ట్రాంగ్ డెసిషన్ చెప్పాక ఇంకా ఏంటి? హా, చెప్పు. నీకింకా ఐక్యూ చాలా ఎక్కువని దేన్నైనా సెకండ్స్ లో అర్థం చేసుకుంటావనుకున్నా, కానీ ఏంటిది సామాన్య? హే సమంత, అరే, చెప్పేది పూర్తిగా వినవే బాలా. బావ పుట్టింది నా కోసం, నేను పుట్టింది బావ కోసం. సాముదినా సూపర్ సూపర్. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు శామ్? లుక్, మా లవ్ ని నువ్వు కాదు కదా, ఎవ్వరూ ఏం చేయలేరు. నువ్వు చూస్తుండగా నీ కళ్ళ ముందే నాకు సూర్యకి అదే ముహూర్తంలో అదే వేదిక మీద పెళ్లి జరుగుతుంది. అమ్మ శాము, తప్పమ్మా. పాపం సామాన్య సూర్య మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో. అది ఆశ కాదు పెద్దత్త, అత్యాశ. హే సైలెంట్ గా ఉన్నానని ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ముందు పోయి ఇక్కడి నుంచి. ఏయ్, ఏంటి? చూడు, మర్యాదగా మంచిగా యుఎస్ వెళ్ళిపో, అదే నీకు మంచిది. యుఎస్ కి నేను వెళ్తానా నువ్వు వెళ్తావా అనేది త్వరలోనే తెలుస్తుంది. సూర్యని ఒక్కసారి పిలిచానంటే చాలు, నువ్వు నీ ప్రైడ్ ఇంటి గేట ముందుంటారు. పిలువు సాముదినా, సూర్యని పిలువు. అవునమ్మా, సూర్య వస్తే వాడే దీని సంగతి తేలుస్తాడు. ఆ, పిలవండి, సూర్యనే పిలవండి. సూర్యతోనే తేల్చుకుంటాం. ఏది ఆ పంచేయి చూద్దాం. అయ్యో రత్నమాల గారు, ఎందుకండి గొడవ? వాళ్ళు ఏమనుకుంటే మీకేంటి? ఎలాంటి భ్రమల్లో ఉంటే మీకేంటి? సూర్యతో పెళ్లి జరిగేది మాత్రం సామాన్యకే. పెళ్లి కూతురు అయ్యేది కూడా సామాన్యే. అమ్మ సామాన్య, రా కూర్చో. ఇదిగో ఇక్కడ వచ్చి కూర్చోమ్మ. ముందు నువ్వు దా కూర్చో. ఏయ్ జయంతి, ఏయ్, ఇదిగో ఈ అరుపుల మెరుపులు నా దగ్గర కాదు. చెల్లి, నువ్వు చేస్తుంది ఏం బాగోలేదమ్మా. ఎలా ఎలా అక్క? ఆ? నా కొడుకు పెళ్లి నువ్వు నిర్ణయిస్తావేంటి? సూర్యకి దీన్ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. చెల్లి, ఇక్కడ దాకా వచ్చాక మాట అంటే ఎలా చెల్లి? మన ఇంటి పరువు పోతుంది. ఒక ఆడపిల్ల ఉసురు మన ఇంటికి తగులుతుంది. అది అలా ఉంచితే కమిషనర్ గారు మనతో చెప్పారు కదా, సూర్య గనక సామాన్యం పెళ్లి చేసుకోకపోతే జైల్లో పెడతానని. అదంతా సూర్య శామ్ చూసుకుంటారు. ఇక నాకు ఏ భయం లేదక్క. 6 100 సూర్య పెళ్లి శామ్ తోనే జరుగుతుంది. అంతే. జరగనివ్వను.
నువ్వెంత గొంతు చించుకొని అరిచినా సూర్య ఇస్ గోయింగ్ టు మ్యారీ మీ. అయ్యో, ఇప్పుడైతే అమెరికాకి వెళ్తావు. అభికి మెమరీ వచ్చేదాకా వెయిట్ చేస్తే జైలుకి వెళ్తావు. హే, ఈ లోపు చాలా జరుగుతాయి. అభిని టచ్ చేయాలని చూస్తే సూర్య చేతిలో నువ్వు చావడం ఖాయం. హే, అమ్మ సామాన్య, వాడితో మనకెందుకు? రా, నేను నిన్ను పెళ్లి కూతురు చేస్తాను. రామా, కూర్చో సాముద్ర, కూర్చో. రామ్మా, కూర్చో. అయ్యో, సార్ నమస్తే. నమస్తే సూర్య గారు. చెప్పండి సార్. కిడ్నాపర్స్ని క్వశ్చన్ చేశాం. లిల్లీని కిడ్నాప్ చేసింది మేమే అని ఒప్పుకుంటున్నారు. కానీ కిడ్నాప్ చేయమని వాళ్లకు చెప్పింది ఎవరో తెలియదంటున్నారు. అదేంటి సార్, కిడ్నాప్ చేసిన వాళ్ళకి కిడ్నాప్ చేయించిన వాళ్ళ గురించి తెలియపోవడం ఏంటి? ఆ దిశగానే వాళ్ళని మా పోలీస్ స్టైల్లో మరీ అడిగాం. బట్ ఫోన్లో చెప్పడం తప్ప ఆ మనిషి ఎవరో డైరెక్ట్గా చూడలేదంటున్నారు. కిడ్నాప్ చేసినందుకు అమౌంట్ కూడా ఆ మనిషి వాళ్ల కంటపడకుండా తెలివిగా అందించారు. సార్, సామాన్యుని కస్టడీలోకి తీసుకుని మీ స్టైల్లో అడిగితే? ఎలాంటి ఆధారం లేకుండా కిడ్నాపర్స్ తన పేరు చెప్పకుండా తనని విచారించలేం. అలా చేస్తే అది అవుట్ ఆఫ్ లా అవుతుంది. సార్, ఖచ్చితంగా తనే కిడ్నాప్ చేయించింది, నో డౌట్ సార్. కోర్స్, కానీ ఏ ప్రూఫ్ లేదు కదా సార్. మరి ఇప్పుడు ఎలా సార్? మా ప్రయత్నం మేం చేస్తాం సూర్య గారు. బట్ వన్ థింగ్ యూ మస్ట్ నో, ఆ సామాన్యుని పెళ్లి చేసుకుంటానని మీరు నా సమక్షంలో మాటిచ్చారు. అది ఎలా ట్యాకిల్ చేస్తారో చేయండి, లేదంటే దట్ విల్ బి ఏ సీరియస్ ఇష్యూ. నో సార్, అక్కడ దాకా రానివ్వను. ఈ లోపులోనే ఆ సామాన్య కల్పరేట్ అని చెప్పడానికి కావాల్సిన ఎవిడెన్స్ సంపాదిస్తాను. అలా జరగాలనే ఆశిద్దాం. బట్ బీ అవేర్. ఓకే, థ్యాంక్ యూ సార్. పద్మ, నేను చెప్పేది వినండి. సూర్యకి సామాన్యకి పెళ్లి జరగకపోతే సూర్య చాలా చిక్కుల్లో పడతాడే. ఈ బెదిరింపులకి అదిరింపులకి భయపడే రోజులు పోయాయి. సూర్య ఎలాంటి చిక్కులో పడడు. శామ్ వదిన్ని పెళ్లి చేసుకుంటానని అంత గట్టిగా చెప్పాడు అంటే ఎప్పుడు ఏం చేయాలో సూర్యకి బాగా తెలుసు. ఆ విషయంలో ఎవరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అక్క, ఏంటది? ఏంటి బేబీ? ఈ ఇంటి కోడలు అయ్యేదెవరో ఈ ఫోటోనే డిసైడ్ చేస్తుంది. అక్క, ఏంటి అరుపులు? పైన రూమ్లో కనిపిస్తున్నాయి కేకలు. అది కాదు సూర్య, నీకు ఆ సామాన్యకి పెళ్లి జరగకపోతే నువ్వు చిక్కుల్లో పడతావని, నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుందని అంటుందమ్మా.
నేనేమన్నా కానిమాట లేనిమాట అన్నానా? అయ్యో, సామాన్యం పెళ్లి చేసుకోకపోతే ఎంత ప్రమాదం సూర్యకి మాత్రం తెలీదు. అలాంటి పరిస్థితి రాదు పెద్దమ్మ. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన నష్టం కష్టం సామాన్యకే. అదేంటన్నయ్య మరి సామాన్య గతి? అదో గతి. అదేంటి సూర్య అలా అంటావు?